తెలుగు కథా పారిజాతాల శ్రోతలకి స్వాగతం. ఈరోజు చదవబోయే కథ 'ప్లీజ్ ఆ ఒకటి అడక్కండి'. ఈ కథ హాస్యానందం మాసపత్రిక ఏప్రిల్ 2014లో ప్రచురితం అయ్యింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. ఇదిగో మిమ్మల్నే, ఆ పేపర్ చదవడం ఆపి నా కేసి ఒకసారి తిరిగితే మీతో ఒక మాట చెప్పాలి. చిరాగ్గా అంది కాంతం. కామరాజు చేతిలోని పేపర్ మడిచి టీపాయ్ మీద పెట్టి కాంతం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ పళ్ళు బయటపడేలా నవ్వాడు. "హుం, మిమ్మల్ని నా వైపు చూడమన్నానే గాని వెకిలి వేషాలు వెయ్యమని లేదు" అంది కాంతం. నా భార్యకేసి ప్రేమగా, ఆరాధనగా, ఆనందంగా చూడడం వెకిలి వేషం అవుతుందా? ఎవరు దీన్ని వెకిలి వేషమన్నారో చెప్పు. వాణ్ణి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తా. ఏమనుకున్నావో? గర్వంగా అన్నాడు కామరాజు కాంతం కేసి తిరిగి. ఆ! ఆ! కబుర్లతో కాలం దొర్లించేస్తున్నారే గాని, కాసులు సంపాదించే ఆలోచన చేయడం లేదు. మూతి 3 వంకర్లు తిప్పింది కాంతం. కాలం రుబ్బురోలు కాదే కాంతం. మన చేతులతో దొర్లించేయడానికి. కాలం ఒక అనంతమైన చక్రం. అదలా తిరుగుతూనే ఉంటుంది. ఎవరి కోసం ఆగదు. దాని పని అది చేసుకుపోతూనే ఉంటుంది. ఉద్యోగస్తుడిలా దానికి రిటైర్మెంట్ ఉండదు. నిరంతర సంచారి కాలం అన్నాడు కామరాజు. హ్మ్. ఈ వేదాంతం నాకు చెప్పకపోతే ఏ గుళ్ళోనైనా చెప్పరాదూ? 4 కాసులు చేతిలో పడతాయి. చిరాగ్గా అంది కాంతం. కాంతం, మనకొచ్చిన లోటేమిటి? పిల్లల పెళ్ళిళ్ళయిపోయాయి. నేనా రిటైర్ అయ్యాను. నెలకి 30,000 పెన్షన్ వస్తోంది. ఉండడానికి బ్రహ్మాండమైన సొంత ఇల్లు ఉంది అన్నాడు కామరాజు. హ్మ్. మీతోనే రిటైర్ అయిన మీ స్నేహితులు చూడండి ఎలా ఉన్నారో. ఒకాయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇంకో ఆయన ట్యూషన్లు చెబుతున్నాడు. మరో ఆయన చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. ఎవరూ మీకు మళ్ళే పేపర్‌కి, టీవీకి అతుక్కుపోయి ఉండడం లేదు. పెళ్ళాలకి కొత్త కొత్త నగలు చేయిస్తున్నారు. దర్జాగా బతుకుతున్నారు. ఇదిగో మీకు ఆఖరిసారిగా చెబుతున్నాను. మీరు కూడా ఏదో పని చెయ్యండి. 4 డబ్బులు సంపాదించండి. విసవిస నడుస్తూ లోపలికెళ్ళిపోయింది కాంతం. కామరాజు సాయంత్రం పార్కుకెళ్ళి వస్తుంటే చూశాడు. భవానీ కర్రీ పాయింట్ దగ్గర జనం చాలామంది ఉండడం. వెంటనే అతని బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. వారం తిరిగేసరికి అతని ఇంటి ముందు కామరాజు కర్రీ పాయింట్ బోర్డు వెలిసింది. కాంతం కళ్ళల్లో కొత్త కాంతులు మెరిశాయి. 2 కిలోమీటర్లు తొయ్యగా తొయ్యగా ఆర్టీసీ బస్సు స్టార్ట్ అయినట్లు ఏడాది పాటు పోరగా పోరగా భర్త దారిలో పడ్డందుకు కాంతం పబ్లిక్ పరీక్షలైపోయిన విద్యార్థిలా ఎంతో సంతోషించింది. యాహూ అని ఎగిరి గంతేద్దామనుకుంది. కానీ తన శరీరం సహకరించదన్న వాస్తవం గ్రహించి మొహంలోనే తన ఆనందాన్ని ప్రదర్శించింది. టీవీల్లోని వంటల కార్యక్రమాల్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని, కొత్త కొత్త వంటకాలను తయారు చేసి కస్టమర్లకు అందిస్తూ వారి అభిమానాన్ని చూరగొంది కాంతం. 6 నెలలు గడిచేసరికి కామరాజు కర్రీ పాయింటు టీవీల్లో ప్రకటనలిచ్చే స్థాయికి ఎదిగింది. కాంతాన్ని చూడ్డానికొచ్చిన పిన్ని కూతురు కామాక్షి వంటకాల తయారీలో మరెన్నో మెళకువలు నేర్పి గురుదక్షిణగా ఆమె దగ్గర 10,000 పట్టు చీర పట్టుకుని వెళ్ళిపోయింది. పాత ఆవకాయ, మాగాయ పచ్చళ్ళు రెండింటిని మిక్స్ చేసి దానిలో వెల్లుల్లి, శనగపప్పు, జీడిపప్పు వేయించి పోపు పెట్టి ఆగాయ్ అని కొత్త పేరుతో కస్టమర్లకిచ్చింది కాంతం. చాలా కాలం తరువాత శ్రీహరికోట రాకెట్ అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకుపోయినట్టు ఒకే రకమైన పచ్చళ్లతో జెహ్వ చచ్చిపోయిన కస్టమర్లకు ఆగాయి పచ్చడి గొప్ప కెవ్వుకేకయింది. 2 రోజులయ్యేసరికి గోదావరి వరద భద్రాచలాన్ని చుట్టుముట్టినట్టు టౌన్‌లోని పచ్చడి ప్రియులందరూ కామరాజు కర్రీ పాయింట్‌ని ముట్టడించారు. ఒక్కొక్కళ్ళకు ఒక కేజీ ఆగాయి కావాలని డిమాండ్ చేశారు. ఒకేసారి అంతమందికి ఆగాయి ఇవ్వలేమని కస్టమర్లకు టోకెన్లిచ్చి 2 రోజుల్లో ఇవ్వగలమని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని స్పీకర్ బుజ్జగించినట్లు బుజ్జగించి పంపేశారు కాంతం, కామరాజు. అసలే వార్తలు లేక అల్లాడుతున్న టీవీ 111 ఈ మొత్తం కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేయడంతో కామరాజు కర్రీ పాయింట్ రూపాయి ఖర్చు లేకుండా జాతీయ స్థాయిలో ప్రచారం జరిగిపోయింది. రూపాయి కట్నం లేకుండా కూతురు పెళ్లి వైభవంగా జరగడంతో కుటుంబం అంతటికి
అమెరికా గ్రీన్ కార్డ్ వచ్చినంతగా సంబరపడ్డాడు విశ్వనాథం. భోజనాలు బాగున్నాయని మగ పెళ్లివారు సంతృప్తి వ్యక్తం చేయడమే గాక, పెళ్లిలో ప్రత్యేకంగా వడ్డించిన జీపీ పచ్చడి అద్భుతమని అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఏకవాక్య తీర్మానంలా సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక చాలామంది భోజన ప్రియులు కేటరింగ్ కూర్మారావుని అభినందించి జీపీ అంటే ఏమిటి అని అడిగారు. అతను 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి చిరునవ్వే సమాధానంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఎవరింట్లో రహస్యాలున్నా, భేదాభిప్రాయాలున్నా ఇట్టే పసిగట్టి అన్ని టీవీ ఛానల్స్‌కి ఉప్పు అదేనండి సారీ సమాచారం అందించే ఆండాళ్ళమ్మ జీపీ రహస్య ఛేదనకు రంగంలోకి దిగింది. సరాసరి కూర్మారావు దగ్గరికి వెళ్లి, జీపీ లాంటి అమోఘమైన పచ్చడి ఇంతవరకు ఎవరూ చేయలేదని, ఆ గొప్పతనం మీదేనని షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించడంతో గింగిర్లు తిరిగిపోయాడు కూర్మారావు. థాంక్స్ అని ఆమె చేతిలోంచి తన చేతిని తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆండాళ్ళు ఉడుంపట్టు నుండి అతని చేయి బయటికి రావడం కష్టసాధ్యమయ్యింది. కూర్మారావు మొహంలో మొహం పెట్టి చిరునవ్వులు చిందిస్తూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది కానీ అతని చేయి వదలడం లేదు ఆండాళమ్మ. ప్లీజ్ జీపీ ఎలా చేశారో చెప్పండి. నేనెవరికీ చెప్పను. ప్రామిస్ అని కూర్మారావు కుడి చేతిపై తన ఎడం చేయి వేసి చెప్పింది ఆండాళ్ళు. ఆమె 2 చేతుల మధ్య తన చేయి చిక్కుకుపోయిందన్న విషయం కూర్మారావుకి అవగతమవగానే గడగడ వణికిపోయాడు. తన కుడి చేతిని బలవంతంగా ఆమె నుండి లాక్కుని తన 2 చేతులు వెనక్కి దాచేసుకున్నాడు. జీపీ మా వ్యాపార రహస్యం. అది ఎవరికీ చెప్పకూడదు అని వినయంగా శిరసు ఉంచి లోపలికి వెళ్ళిపోయాడు కూరమారావు. ఆండాళ్ళమ్మ నిరాశగా వెనుదిరిగి రావడం ఆల్సేషన్ డాగ్‌లా పసిగట్టింది కనకరత్నం. ఈ లోకంలో కాంతానికి, కనకానికి దాసోహమవని మగాడుండడని సంసారోపదేశం చేసిన తల్లి సూర్యమణిని మనసులోనే తలుచుకుని, విజయం ప్రసాదించమని వేడుకొని ముందుకు సాగింది కనకరత్నం. నమస్కారమండి. 2 చేతులు జోడించి నిల్చున్న మెరుపుతీగ కనకరత్నాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు కూర్మారావు. నమస్కారం చేయాలనిపించినా తన చేతులు బయటకొస్తే వాటికి రక్షణ ఉండదన్న వాస్తవం గ్రహించిన వాడే నమస్కారం అండి అని పొడిగా చెప్పాడు కూర్మారావు. వచ్చే నెల 2వ తేదీన మా బంధువుల అమ్మాయి పెళ్లి తునిలో ఉందండి. మీ వంటలు చాలా బాగున్నాయి. మీరు అక్కడికి కూడా వచ్చి మీ చేతి రుచి చూపిస్తే మా వాళ్ళందరూ ఆనందిస్తారు. బిల్లు ఎంతైనా ఇచ్చేస్తారు. వాళ్ళకి చాలా డబ్బుంది. కార్తీక పౌర్ణమి వెన్నెల హాయిగా చిరునవ్వులు కురిపిస్తూ చెప్పింది కనకరత్నం. అలాగే వస్తానన్నాడు కూర్మారావు. ఆ! చాలా థాంక్స్ అండి. మీరు నాకో సాయం చేయాలి. పై వారం టీవీ 4/9 వాళ్ళ వంటల పోటీలో పాల్గొనడానికి నేను సెలెక్ట్ అయ్యాను. మీరు భోజనంలో వడ్డించిన జీపీ పచ్చడి వివరాలు చెప్పండి. మీ గురుదక్షిణగా ఇదిగో ఈ వజ్రపు ఉంగరం తీసుకోండి అని తన ఎడం చేతి వేలుకున్న వజ్రపు ఉంగరం తీసి కుడి చేతిలో పట్టుకుంది కనకరత్నం. మేడం ఆ పచ్చడి మా వ్యాపార రహస్యం. అదెవరికీ చెప్పకూడదు. దయచేసి ఇంకెవరిని ఇక్కడికి రావద్దని చెప్పండి అని ఆమెకు చెప్పి, ఒరేయ్! సామాన్లు సర్దేయండిరా! మనం వెంటనే వెళ్ళిపోవాలి అని వంట కుర్రాళ్ళకు పురమాయించాడు కూర్మారావు. కనకరత్నం కూడా పరాజితురాలై వెనక్కి రావడం మహిళా లోకాన్ని తీవ్రంగా కుదిపేసింది. తమలోని భేదాల్ని తాత్కాలికంగా పక్కన పెట్టి, ఎన్నికల ముందు హడావిడిగా కలిసిపోయే మిత్రపక్షాల్లా అందరూ ఒక్కటైపోయారు. ఒక వంటవాడి ముందు మహిళా లోకానికి తీవ్ర పరాభవం జరిగిందన్నారు. ఈ అవమానం మైసభలో దుర్యోధనుడికి జరిగిన అవమానం కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువని ఒక టీచరమ్మ లెక్కలు కట్టి మరీ చెప్పింది. వంటవాడి నోటమ్మట జీపీ రహస్యం కక్కించకపోతే ఇళ్లకు వెళ్లే సమస్య లేదని, అవసరమైతే ఆడపెళ్లి వారింటి ముందు నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడమని మహిళామణులందరూ మంగమ్మ ప్రతిజ్ఞ చేశారు. అందరికన్నా అనుభవజ్ఞురాలైన రత్నమాల ఆడవాళ్ళందరినీ తీసుకుని పెళ్ళికొడుకు దగ్గరికెళ్ళి అతని చెవిలో గుసగుసలాడింది. అతను సరే అన్నాడు. సాయంత్రం 4 గంటలకు అలకపాన్పు తంతు జరిపించాలన్నారు మగ పెళ్లివారు. హాలులో ఒక దివాను వేసి, దాని మీద కొత్త దుప్పటి, దాని మీద మల్లెపువ్వులు వేసి పెళ్ళికొడుకుని ఆహ్వానించారు ఆడపెళ్లివారు. ఎన్నికల ముందు ప్రజలకు చిరునవ్వులు చిందిస్తూ పలకరించే రాజకీయ నాయకుడిలా హొయిలిపోతూ పెళ్ళికొడుకు, తల్లి, చెల్లి తోడు రాగా నడిచి వచ్చి
దివాను మీద కూర్చున్నాడు. ముత్తైదువులు పన్నీరు చల్లి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఊరెళ్ళడానికి 2 రోజులు సెలవు కావాలని అడిగే ఉద్యోగిలా విశ్వనాథం అల్లుడు ముందు వినయంగా నిలబడి, "ఏం కావాలి బాబూ?" అని అడిగాడు. అల్లుడు మాట్లాడలేదు. మావగారు కంగారు పడ్డాడు. ఇంతవరకు అన్నీ సవ్యంగానే జరిగాయి. పేచీలు, గోచీలు బిగించి మాటల యుద్ధాలు జరగలేదు. అబ్బా! స్వామి, ఈ గండం గడిచి నన్ను బయటపడేయి తండ్రి అని దేవుణ్ణి పదే పదే ప్రార్థించాడు విశ్వనాథం. మోటారు బైకు కొనిమ్మమంటావా నాయనా? అడిగాడు. తల అడ్డంగా ఊపాడు అల్లుడు. మావగారి గుండెల్లో హోండాయి, స్కోడా కార్లు పరిగెట్టాయి. ఇప్పుడు కారు కొనివ్వమంటే ఎలా? 19థ్ ఎక్కం అప్పచెప్పలేక మాస్టారు ముందు గొడ్ల నీరు నింపుకున్న చిన్న పిల్లాడిలా వెలవెలలాడిపోయాడు విశ్వనాథం. వంటవాణ్ణి పిలిచి జీపీ పచ్చడి రహస్యం చెప్పించండి అన్నాడు అల్లుడు. అల్లుడి మాటలకి విశ్వనాథం గారి హృదయం శ్రావణ మాసం చిరుజల్లులకు పులకించిన భూదేవిలా పులకించిపోయింది. వెళ్లి కూర్మారావుని తీసుకొచ్చి అల్లుడి ముందు నిలబెట్టి జీపీ పచ్చడి గురించి చెప్పమన్నాడు. కొంతమంది ఆడవారు పెన్ను కాగితాలతో రెడీ కాగా, మరి కొంతమంది సెల్ ఫోన్లు ఆన్ చేశారు కూర్మారావు మాటలు రికార్డ్ చేసుకోవడానికి. నేనా పచ్చడి చేయలేదు. నాకా వివరాలు తెలియవు. నన్ను మన్నించండి అన్నాడు. కూర్మారావు మాటలకి ఆడవాళ్ళందరికీ ఒళ్ళు మండిపోయింది. నువ్వు చెయ్యకపోతే ఆ పచ్చడి ఎక్కడి నుంచి తెచ్చావు? విశ్వనాథం గారు చిరాగ్గా అడిగారు. కామరాజు కర్రీ పాయింట్ నుంచి తెచ్చా అన్నాడు కూర్మారావు. కూర్మారావు మాటలకి ఆడపెళ్లివారు హతాశులు కాగా, మగ పెళ్లివారు అగ్గిలి మీద గుగ్గిల్లా మండిపడ్డారు. శాకాహారులైన తమకు నాన్ వెజిటేరియన్ హోటల్ నుండి పచ్చడి తెచ్చి వడ్డించారని, పైగా అదేదో ఎవరికీ అంతుపట్టని చిదంబర రహస్యంలా ఉండడం. నాన్ వెజిటేరియన్ హోటల్ నుండి పచ్చడి తెచ్చి వడ్డించారనగానే పెళ్లి చేయించిన పంతులు గారు శివ శివ ఎంత పని జరిగిందని దొడ్లోకి పరిగెట్టి నోట్లో వేళ్లు పెట్టి వాంతి చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. చేతిగోళ్లు నాలిక మీద పడి రక్తం వచ్చిందే గాని తిన్నదేమీ బయటికి రాలేదు. భక్త రామదాసు జైలులో విలపించినట్లుగా పంతులు గారు దొడ్లో బిగ్గరగా విలపిస్తున్నాడు. ఆయన్ని సముదాయించడానికి ఒక బృందం అక్కడ చేరుకుంది. ఇంకొక బృందం కామరాజు కర్రీ పాయింట్‌కెళ్ళి ఆయన్ని తీసుకొచ్చింది నిజ నిర్ధారణ కోసం. విశ్వనాథం గారు కామరాజు 2 చేతులు పట్టుకొని, "అయ్యా! మీరు కూర్మారావుకిచ్చిన జీపీ పచ్చడి వెజిటేరియన్నా? నాన్ వెజిటేరియనో ఆలోచించి చెప్పండి. మీ సమాధానం మీద కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి" అని వినయంగా అడిగాడు. "అది వెజిటేరియన్ పచ్చడే. మీకెందుకు సందేహం వచ్చింది?" అడిగాడు కామరాజు. "మీరు రాజులు కదా!" అందుకని సంశయంగా అన్నారు విశ్వనాథం. "నేను రాజునని ఎవరు చెప్పారు? మా ఇంటి పేరు గోపరాజు వారు. మేం బ్రాహ్మలం" అన్నాడు. కామరాజు సమాధానానికి వేసవిలో దబ్బాకులు వేసిన చల్లని మజ్జిగ తాగిన బాటసారిలా అందరూ సేద తీరారు. దొడ్డు విలపిస్తున్న పంతులు గారికి పచ్చడి శాకాహారమే అన్న పరమసత్యాన్ని వివరించి ఆయన్ని ఊరడించి హాల్లోకి తీసుకొచ్చారు మిత్ర బృందం. మావగారు, జీపీ పచ్చడి ఎలా చేశారో చెప్పమనండి. అంతవరకు నేను అలకపాన్పు దిగను. రాత్రి శోభనం కూడా వాయిదా వేసేస్తాను. బడుగు దేశం మీద విమానాల దాడికి ఆర్డర్ వేసిన ఒబామాల అల్లుడు అలా మాట్లాడగానే విశ్వనాథం గారికి స్పృహ తప్పినంత పని అయింది. బడేలుమని కామరాజు కాళ్ళ మీద పడిపోయాడు. "అయ్యా! మీరు పెద్ద మనసు చేసుకొని జీపీ పచ్చడి తయారీ చెప్పి పుణ్యం కట్టుకోండి. మా అల్లుడు అలకపాన్పు దిగేటట్లు చెయ్యండి. కొత్త జంటకి శోభనం జరిపించే భాగ్యాన్ని మాకు దూరం చేయకండి" అన్నారు విశ్వనాథం. "అయ్యా! ఆ పచ్చడి నా వ్యాపార రహస్యం. అది వెల్లడైతే నా వ్యాపారం మూతపడుతుంది. ప్రజలు తిట్టడమే కాదు కొడతారు కూడా. మీరు నన్ను కొడతారు. నేను నోరు విప్పితే నా జీవితం అధోగతి పాలవుతుంది. అర్థం చేసుకోండి. నన్ను వదిలేయండి" దీనంగా అన్నాడు కామరాజు. అతని మాటలకు మగపెళ్లి వారిలో అనుమానాలు మరింతగా పెరిగాయి. ఏ ఆకులు తెచ్చి పచ్చడి చేశాడో అన్న అనుమానం తలెత్తి, ఒకవేళ గంజాయి ఆకులు పచ్చడా అని ఊగిపోయారు. మగ పెళ్లివారిలో ఒక రిటైర్డ్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఉన్నాడు. ఆయన చెవిని వేశారు తమ సందేహాన్ని. వెంటనే రంగంలోకి దిగారు రిటైర్డ్ సీఐ గారు. "ఏరా! గంజాయి ఆకులు పచ్చడి చేసి, దానికి జీపీ అని పేరు పెట్టి మమ్మల్ని ఫూల్ చేస్తావా? నీ సంగతి తేల్చేస్తా" అని సెల్ తీసి, "హలో! 2 టౌన్ సర్కిల్ ఇన్స్‌పెక్టరేనా? నేను కర్నూల్ 3 టౌన్ రిటైల్ సర్కిల్‌ని. మీ ఊళ్ళో ఒక బడుద్దాయి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. గంజాయి ఆకులు పచ్చడి చేసి పబ్లిక్‌గా అమ్ముతున్నాడు. మీరు వెంటనే రామారావుపేటకు రండి" అని గంభీరంగా
ప్రకాష్ రాజ్ లెవెల్‌లో చెప్పాడు రిటైర్డ్ సీఐ గారు. జీపీ పచ్చడి గురించి తన నిజం వెల్లడి చేయకపోతే జీవితాంతం ఊసలు లెక్కపెట్టాలన్న వాస్తవం గుర్తుకొచ్చి రిటైర్డ్ సీఐ కాళ్ళ మీద పడిపోయాడు కామరాజు. సార్, జీపీ అంటే గంజి ఆకుల పచ్చడి కాదు, గన్నేరు ఆకుల పచ్చడి కాదు సార్. గరికెపోసల పచ్చడి. నన్ను క్షమించండి. ఇవాల్టి నుంచి పచ్చడి ఎవరికీ ఇవ్వనని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. నా కర్రీ పాయింట్ కూడా మూసేస్తున్నాను. నన్ను రక్షించండి అన్నాడు కామరాజు. పచ్చగడ్డి పచ్చడి చేసి మగ పెళ్లివారిని పశువుల్లా జమకట్టారని పెళ్లికొడుకు తరపు వారందరూ ఆగ్రహోదగ్రులయ్యారు. పెట్టే బేడ సర్దేశారు. ఇంతలో పెళ్ళికొడుకు బామ్మ అంగలేసుకుంటూ కామరాజు దగ్గరికొచ్చింది. "గరికి పోసల పచ్చడి బాగా చేశావు నాయనా. మాకన్నా నయమనిపించావు" అంది బామ్మ. బామ్మ మాటలకు ఇరుపక్షాల వారు బెక్కచచ్చిపోయారు. పెళ్ళికొడుకు అసంకల్పితంగా అలకపాన్పు దిగి బామ్మ దగ్గరకొచ్చి, "సరిగా చెప్పవే బామ్మ" అన్నాడు. "అవునురా వెర్రి నాగన్నా, 1953లో మా పెళ్లిలో మీ తాత తరపు వాళ్ళు ఎప్పుడూ తినని పచ్చడి కావాలని పేచీ పెట్టారు. మా అమ్మమ్మ సమయస్ఫూర్తితో దొడ్లో ఉన్న గరికెపోసల పచ్చడి చేసింది. మగ పెళ్లివారు లొట్టలేసుకుంటూ తిన్నారు. మళ్ళీ ఇన్నేళ్లకు ఆ పచ్చడి రుచి చూశాను" అంది నవ్వుతూ బామ్మగారు. బామ్మ మాటలకు పెళ్లివారంతా హాయిగా నవ్వుకున్నారు. ఆడపెళ్లివారు రెట్టింపు ఉత్సాహంతో శోభనం ఏర్పాట్లో మునిగిపోయారు. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.